ఏమైంది చిన్ను? పీటీ సార్ నన్ను క్యాప్టెన్ చేయట్లేదు. పీటీ సార్ నిన్ను క్యాప్టెన్ చేయట్లేదా? ఎందుకు? ఏమో మమ్మీ. సరే నేను పీటీ సార్తో మాట్లాడతా పద. సరే. పీటీ సార్ మీరు మా అమ్మాయి చిన్నుని ఎందుకు క్యాప్టెన్ చేయట్లేదు? వేరే అబ్బాయి బాగా ఆడుతున్నాడు టీచర్. వేరే అబ్బాయా? సరే సరే, మీ అబ్బాయి కూడా నా క్లాస్లో ఉన్నాడు కదా, నేను అతనికి ఎగ్జామ్స్లో బాగా మార్క్స్ వేస్తాను సార్. అయ్యో టీచర్, సరే మీ చిన్నునే మంచిగా క్యాప్టెన్ చేస్తాను. ఓకే సార్. చూసావా చిన్ను, నువ్వే క్యాప్టెన్ అయిపోయావు పదా. ఏమైంది చిన్ను, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు నేను ఎగ్జామ్లో బాగా రాయలేదు మమ్మీ, అసలు నాకు ఏం క్వశ్చన్స్ రాలేదు. అయ్యో చిన్ను భయపడకు. పింకు మేడం ఆ ఎగ్జామ్ పేపర్స్ బండలు ఇవ్వండి నాకు, నేను ఆగు తెస్తాను. అందులో శృతి పేపర్ ఉంది, నీ పేపర్ ఉంది. ఏవైతే రాంగ్ చేసావో అవన్నీ కరెక్ట్ చేసుకొని రాసుకో, సరేనా? మమ్మీ మళ్ళీ కెమెరాస్ ఉండవా? అయ్యో స్టాఫ్ రూమ్ లో కెమెరాస్ లేవురా, ఇదే బెనిఫిట్, రాసుకో. అంతా కరెక్ట్ గా చేసుకో, ఓకేనా? సరే మమ్మీ. మమ్మీ కాదు టీచర్ అని చెప్పు. టీచర్ అని చెప్పు, నేను టీచర్ని, నేను స్కూల్లో. త్వరగా నోట్స్ కంప్లీట్ చేయమ్మా. మమ్మీ ఈరోజు లంచ్ బాక్స్ ఎందుకు పెట్టలేదు? అయ్యో చిన్ను, ఈరోజు పింకు మేడంది హ్యాపీ బర్త్డే టు యూ ఉంది కదా, అయితే స్టాఫ్ రూమ్ లో పార్టీ ఇస్తుంది పింకు మేడం. నువ్వు లంచ్ టైం కల్లా వచ్చి అర్థమవుతుందా? ఇంకా నీ బ్యాగ్ లో ఒక ఎంటీ బాక్స్ పెట్టాను, చూసావా? లేదు మమ్మీ. ఆ బాక్స్ తీసుకొని రా, సరేనా? అందులో ఫుడ్ మిగిలితే పెట్టుకొని వెళ్దాం, నీకు ఈవినింగ్ పనికొస్తుంది. సరే మమ్మీ. ఓకే చిన్ను, లేట్ అయిపోయింది. కంప్లీట్ చేయండి అమ్మా తొందరగా. కమింగ్ టీచర్. ఇంత లేటుగా వస్తున్నారేంటి పిల్లలు? శృతి, అంజలి లోపలికి వచ్చింది మీరు. ఈ చిన్ను ఎందుకు ఇంత లేటుగా వచ్చావు? ఎందుకు ఇంత లేటుగా వచ్చావు? అదేంటి మమ్మీ, వాళ్ళని పంపించేసావు కదా. నువ్వు నా కూతురువి చిన్ను, ఇంత లేటుగా వచ్చావు అనుకో, అంత టీచర్స్ ఏమంటారు? సోని టీచర్ వాళ్ళ చిన్ను ఇంత లేటుగా వస్తుంది అని చెప్పి నా పరువు తీస్తారు. రేపు నుంచి తొందరగా అర్థమవుతుందా? సరే మమ్మీ. మమ్మీగా టీచర్ అని చెప్పి. సరే టీచర్. సరే టీచర్. దా ఇక నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్ చేసి ఇవ్వా ఎగ్జామ్కి. ఇటీ చేసిస్తాను, ఎవరికి చెప్పకు, సరేనా? మా ఫ్రెండ్స్కి కూడా చెప్పొద్దా? చెప్పొద్దు చిన్ను, ఎందుకు చెప్తావు? వాళ్ళందరూ వాళ్ళు వేరే టీచర్స్కి వెళ్ళి చెప్తారు, నా పరువు పోతుంది. మరి అర్థమవుతుందా నీకు? ఇంకో ఇది 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 పట్టుకో, అవి చదువుకో, ఇవి వస్తాయి ఇంపార్టెంట్, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మమ్మీకి ఆ టీచర్ అని చెప్పు. స్టార్ట్ స్టార్ట్. ఎందుకు అలా చేస్తున్నారు? మమ్మీ లత టీచర్ కొట్టింది మమ్మీ. ఎందుకు? ఏమో మమ్మీ, కొడుతుంది ఊరికే, నువ్వు వచ్చి అడుగుదా. లత టీచర్ కొట్టిందా? పద, ఏ క్లాస్ లో ఉందామే? ఫస్ట్ క్లాస్ లో ఉంది ఇప్పుడు. ఫస్ట్ క్లాస్ లో ఉందా? పద ఇప్పుడు వెళ్దాం ఫస్ట్ క్లాస్ కి. లత టీచర్ ఏం నవ్వుతున్నారు? మా అబ్బాయి చిన్నుని కొట్టి నవ్వుతున్నారు మీరు ఇప్పుడు. ఎందుకు కొట్టారు? టీచర్, మీ అమ్మాయి క్లాస్ రూమ్ లో చ్యూయింగం తింటుంది. చ్యూయింగమే కదా టీచర్, ఎందుకు అంత చేస్తున్నారు మీరు? దానికే కొడతారా మా చిన్నుని? టీచర్ ఇలా కొట్టకపోతే మరి వేరే పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు మీ చిన్నుని చూసి. టీచర్, మీరు నా అమ్మాయి చిన్నునే ఇలా కొడుతున్నారంటే వేరే స్టూడెంట్స్ కి ఎంత కొడుతున్నారో అసలు ఇదంతా పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు, మీకు తెలుసా? యాజ్ ఎ పేరెంట్ గా నేను కూడా ప్రిన్సిపల్ మేడం కి మీ మీద కంప్లైంట్ చేస్తాను, మా చిన్నుని కొడుతున్నారని. అదేం టీచర్, క్లాస్ లో ఏం తినకూడదు, అంత మాత్రం సెన్స్ లేదా మీ చిన్నుకి? చేస్తారు, మీరు ఎందుకు కొడతారు? అంత గట్టి కొడతారా? మీ మీద నేను ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. మేడం. ఏమైంది సోను టీచర్? మేడం చూడండి, ప్రిన్సిపల్ మేడం మా అమ్మాయి చిన్నుని ఎలా కొట్టిందో. లత టీచర్ ఎందుకు కొట్టింది? ప్రిన్సిపల్ మేడం మా అమ్మాయిని ఇలానే కొడుతుంది. ఏదైనా రీజన్ ఉండుంటుంది సోను టీచర్. ఏం రీజన్ లేదు ప్రిన్సిపల్ మేడం. ఏమో మీరే ఒకసారి అడగండి లత టీచర్కి. మీకు లత టీచర్కి ఏమైనా క్లాషెస్ ఉన్నాయా? క్లాషెస్? నో క్లాషెస్ మేడం, నేనైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాను లత టీచర్తో, అయినా లత టీచర్ ఇలా చేస్తుంది. మీరే వెళ్ళి ఏదైనా చెప్పండి మేడం. వేరే పిల్లల్ని కొట్టినట్టే మీ అమ్మాయిని కూడా కొట్టిందేమో. వై ఆర్ యూ టేకింగ్ ఇట్ యాజ్ సో సీరియస్ మ్యాటర్? సీరియస్ మేడం? సీరియస్ అంటున్నారా మీరు? మేడం ఇలానే మీరు చేశారనుకోండి, నేను మా అమ్మాయి చిన్నుని హై స్కూల్లో వేసుకుంటాను మరి. ఓకే, కూల్ డౌన్, ఐ విల్ టాక్ టు హర్. మీరైతే ఇప్పుడు వెళ్ళి క్లాసెస్ కంటిన్యూ చేయండి, నేను మాట్లాడి చెప్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏంటి సోను టీచర్ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు? అయ్యో పింక్ టీచర్ ఇక్కడ రండి, నేను మీకు విషయం చెప్పాలి. ఏంటంటే నేను ఎన్ని రోజుల నుంచి లత టీచర్ గురించి కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను కదా ప్రిన్సిపల్ మేడంకి. ఈ రోజు సక్సెస్ఫుల్గా కంప్లైంట్ పూర్తయిపోయింది టీచర్. అవునా? రేపటి మేడం ఏం పనిష్మెంట్ ఇస్తుందో లత టీచర్కి చూడాలి. సరే టీచర్.
కావ్య టీచర్ క్లాస్ తీసుకుంటున్నారా? లే టీచర్, అయిపోయింది క్లాస్. ఫ్రీగానే ఉన్నారా? అవును. అయితే టీచర్ మా అమ్మాయి చిన్ను నిన్న హోంవర్క్ చేయలేదు, ఆమెకి ఏం అనకండి. ఎందుకు టీచర్? ఎందుకంటే మేము నిన్న ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాం టీచర్. అవునా? అందుకే ఆమె హోంవర్క్ చేయడం మర్చిపోయింది టీచర్. మీరు వీక్ లో 2 times ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్తూనే ఉంటారా టీచర్? ఆమె మిస్ చేస్తూనే ఉంటది. అయ్యో టీచర్, అదేంటంటే మాకు రిలేటివ్స్ ఎక్కువ ఉన్నారు కదా, సో ఎందుకు వాళ్ళు ఎక్కువగా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు, సో అటెండ్ అవ్వాలి కదా టీచర్, లేకపోతే మా హస్బెండ్ ఇలా ఊరుకుంటారా? చేస్తే మీ అమ్మాయి వెనకాల అయిపోతుంది టీచర్ మళ్ళీ మ్యాథ్స్ లో. నేను చూసుకుంటాను టీచర్, హోప్ యూ విల్ మేనేజ్. మీరు హోంవర్క్ గురించి చూసుకోండి, నేను మా అమ్మాయి గురించి చూసుకుంటాను. సరేనా టీచర్? ఓకే టీచర్, బాయ్. మనం నిన్న ఫంక్షన్ కి వెళ్ళాం కదా, అందుకే నేను మ్యాథ్స్ హోంవర్క్ చేయలేకపోయాను. ఇప్పుడు మా టీచర్ నన్ను తిడుతుంది మమ్మీ. ఏ టీచర్? కావ్య టీచర్. కావ్య టీచర్? ఓకే, నేను కావ్య టీచర్తో మాట్లాడతాను, నువ్వు టెన్షన్ పడకు చిన్ను, సరేనా? సరే మమ్మీ. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. వావ్ చిన్ను, డాన్స్ చేస్తున్నావా? చెయ్యి చెయ్యి. వావ్, ఇలా చెయ్యి, ఇలా. అమ్మ చిన్ను, డింగ్ డింగ్, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. ఇలా ఇలా చెయ్యి. వావ్ చిన్ను, సూపర్ సూపర్, నా బుజ్జి బంగారం. ప్లీజ్ మీరు కొంచెం బయటికి వెళ్ళండి, పిల్లలందరూ భయపడుతున్నారు. ఎందుకు టీచర్? వద్దు టీచర్, మీరు క్లాస్ టీచర్ కదా, వాళ్ళు చేయలేకపోతున్నారు, వెళ్ళండి బయటికి. టీచర్, నేను వాళ్ళని చూడడానికి రాలేదు, మా అమ్మాయి చిన్ను డాన్స్ చేయడానికి వచ్చాను. చూడండి ఎంత బాగా చేస్తుంది. అయినా టీచర్, మీరు మా అమ్మాయి చిన్నుని లాస్ట్ లో నుంచి పెట్టారు, ఫస్ట్ లో నుంచి పెట్టండి ఇప్పుడే. ఏంటి టీచర్, మీరు కొంచెం బయటికి వెళ్ళండి, పిల్లలు డాన్స్ నేర్చుకుంటున్నారు కదా. నో టీచర్, మీరు తనని ఫస్ట్ రోజు నుంచి పెట్టండి, అప్పుడే వెళ్తాను నేను. ఇంకా వెళ్ళండి. ఓకే టీచర్, బాయ్. బాయ్ చిన్ను. ఇక అలాగే స్టెప్ ఇలా చేయి. టీచర్ మీరు వెళ్ళండి. అయ్యో కావ్య టీచర్ ఇది రాస్తున్నట్టున్నారు. అవును టీచర్, రిఫ్రెష్మెంట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం, రిపబ్లిక్ డే వస్తుంది కదా. ఓకే ఓకే టీచర్, అయితే అందులో ఫ్రూటీ యాడ్ చేయండి టీచర్. ఫ్రూటీ ఎందుకు టీచర్? అయ్యో టీచర్, అది మా చిన్నుకి ఫ్రూటీ ఇష్టం కదా, తనకి అది ఫేవరెట్, అందుకే యాడ్ చేయండి టీచర్, రిఫ్రెష్మెంట్ లో బాగుంటుంది. అవునా, మీ చిన్ను పార్టిసిపేట్ చేస్తుంది? అవును టీచర్, మా చిన్ను డాన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది ఈసారి. అవునా, సో ఈసారి మీ చిన్ను చెట్టు అవుతుందా లేకపోతే ఏదైనా బొమ్మ అవుతుందా? చెట్టు బొమ్మ ఎందుకు అవుతుంది టీచర్, తను హీరోయిన్ లా ఫ్రంట్ లో డాన్స్ చేస్తుంది టీచర్ ఈసారి. ఓ వావ్, అయితే మాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటది ఈసారి. అవును టీచర్, తనకి ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుంది ఈసారి, చూసుకోండి. ఓ యు ఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ డాటర్. అవును టీచర్, మరి తన ఎవరు కూతురు? సోని టీచర్ కూతురు, నా కూతురు వస్తుంది. ఓకే టీచర్, ఓకే టీచర్, బాయ్. మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం పిలిచారంట. సోని టీచర్, మీ క్లాసెస్ లో అయితే ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో స్టూడెంట్స్ వాళ్ళ నేమ్స్ రాసేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి నాకు. టీచర్, నో డౌట్ నా క్లాసెస్లో అండ్ వేరే టీచర్ క్లాసెస్లో కూడా చిన్ను బాగా పర్ఫామ్ చేస్తుంది టీచర్, తన పేరు కూడా నేను రాస్తాను. బట్ వేరే టీచర్ అయితే రిపోర్ట్స్ ఇచ్చారు, వాటిలో మీ చిన్ను పేరు అయితే లేదు కదా. ఆ రిపోర్ట్స్ అన్ని ఫేక్ టీచర్, ఎందుకంటే ఆ రిపోర్ట్స్ అన్ని చేసింది లత టీచర్, ఫేక్ రిపోర్ట్స్ చేస్తుంది లత టీచర్, సో నేను చేసిన రిపోర్ట్ని మీరు ఫాలో అయిపోండి టీచర్. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే టీచర్, థ్యాంక్ యూ. మనం వండర్లాకి వెళ్ళట్లేదా అందరితో పాటు? వెళ్ళట్లేదు చిన్ను, నీకు ఇంట్రెస్ట్ ఉందా? అవును మమ్మీ. వెళ్తావా? అవును మమ్మీ. నీ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారా? సరే, అయితే నేను నీ ట్రిప్ ఫీజు పింకు టీచర్కి ఇచ్చేస్తానులే, పింకు టీచర్ కలెక్ట్ చేస్తుంది కదా. అవును, ఇచ్చేస్తానులే, వెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. నాకు 1000 రూపీస్ ఫోన్ పే చేశారు. అవును టీచర్, మర్చిపోయాను చెప్పడం, మా అమ్మాయి చిన్ను ట్రిప్ కి వస్తుంది టీచర్ ఈసారి. ఈసారి వస్తుందా? వండర్లాకి ఈసారి వస్తుంది టీచర్, తనకి బాగా ఇంట్రెస్ట్ ఉందంట, అందుకే నేను ఫీ కూడా పే చేశాను, చూసారు కదా. ఓకే అండి. టీచర్, మా చిన్నుకి బాగా చూసుకోండి టీచర్ ట్రిప్ లో మీరు. ప్లీజ్ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే టీచర్, థ్యాంక్ యూ. మమ్మీ బాయ్, అందరూ వచ్చేసరి ట్రిప్ కి వెళ్తున్నాను. అరే చిన్ను ఆగు, ఇగో నీ బ్యాగ్ మర్చిపోయాను, తీసుకెళ్ళు. ఏముంది మమ్మీ బ్యాగ్ లో? ఈ బ్యాగ్ లో నీ ఫేవరెట్ స్నాక్స్ ఉన్నాయి, చిన్ను లేస్ ఉంది, కురుకురే ఉంది, అన్ని ఉన్నాయి, బింగో చిప్స్ కూడా పెట్టాను. వావ్, బింగో చిప్స్ కూడా ఉన్నాయి మమ్మీ. ఇంకా కోక్, స్ప్రైట్, థమ్స్ అప్ అన్ని పెట్టాను, తీసుకో. వావ్ మమ్మీ, థ్యాంక్ యూ. అక్కడ ఏం కొనుక్కొని తినకు నువ్వు, ఇందులో ఉన్నాయి కదా అవే తిను, సరేనా? బయట ఫుడ్ బాగోదు, సరేనా? సరే మమ్మీ, థ్యాంక్ యూ. ఇవన్నీ పెట్టుకొని తిను, నువ్వు బస్ లో వస్తున్నప్పుడు తిను, సరేనా? సరే మమ్మీ. ఆకలిగా ఉండకు, సరేనా? అండ్ పింకు టీచర్కి ఏమైనా కావాలంటే అడుగు, సరేనా? సరే మమ్మీ. ఓకే బాయ్, జాగ్రత్త, ఫోన్ చెయ్యి, సరేనా? సరే మమ్మీ, బాయ్. సో పిల్లలు, మీకు ఈ వీడియో పార్ట్ 2 కావాలా? అయితే త్వరగా కమెంట్ చేసి చెప్పండి, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.